వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం తగ్గించాలని ఆయన మనసులో పడిన అభిప్రాయం. ఈ మాట నెయ్యి విషయం తర్వాత వద్దాం. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవస్థానం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంత చులకన భావం ఆయనలో కలిగింది అంటే, పాలక మండలికి 52 మంది సలహాదారులు పెట్టాడు. అవును, 52 మంది సలహాదారులుగా ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం పుట్టినప్పటి నుంచి కూడా లేదు. కోర్టు వాళ్ళు ఆ జీవో ఇష్యూ 82 అండి. పోస్టింగ్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ 52 మంది సలహాదారులుగా 52 మంది సలహాదారులు ఇస్తే కోర్టు పుణ్యమాన్ని కోర్టు జోక్యం చేసుకుంటే ఆ సలహాదారుల నియామకం రద్దు అయిపోయింది. ఓకే, 52 సలహా అంటే ఆ రోజు నుంచి ఆయనకు బీజం పడింది దీని ప్రాశస్త్యం తగ్గించాలని చెప్పి. ఒకటి. రెండోది, అప్పుడున్న జవహర్ రెడ్డి ఒక ఈవో వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యత ప్రపంచవ్యాప్తంగా తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటా అంటే తిరుపతి తిరుమల. ఇది ప్రపంచమంతా మీరు ఉపోద్ఘాతంలో చెప్పారు, ఇది మనం ఇంకొకటి చెప్పక్కర్లా. అయితే వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యత కల్పించాలని మరొక కుట్ర చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జవహర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఏం చేశాడా ఆయన అంటే, హనుమంతుడు ఇక్కడే పుట్టాడు, అంజనాద్రి కొండ ఉంది కాబట్టి 7 కొండలకు 7 కొండల పేర్లు ఉన్నాయి. వెంకటాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, ఇలా రకరకాల పేర్లు ఉంటే అంజనాద్రి కొండలో సాక్షాత్ హనుమంత స్వామి పుట్టాడు కాబట్టి హనుమంతుని గుడి కట్టించాలి, 1,000 కోట్ల బడ్జెట్ ఇక్కడ కట్టిద్దామని. నాలంటోడు ఆ రోజు నోరు మొత్తుకున్నాం, అయ్యా వెంకటేశ్వర స్వామి స్థావరం అయ్యా, వెంకటేశ్వర స్వామికి పోటీగా ఇంకొక దేవుడిని తీసుకొచ్చి పెట్టడం తప్పు, అక్కడ ప్రాశస్త్యం తగ్గినట్టు అవుతుంది. ఇక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఆంజనేయ స్వామి గుడి కట్టించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి గుడి బేడే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మీరు తీసుకోవాలంటే దానికి నానా తంటాలు పడి దేశంలో వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెట్టి కుట్ర. అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఒక గుడి కట్టించి వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం తగ్గించాలని. ఈ దేశంలో ఇన్ని గుళ్ళు ఉన్నాయి, శబరిమల ఉంది, మీరు రామేశ్వరం ఉంది, ఎక్కడన్నా ఏ క్షేత్రం ఉన్నా ఆ క్షేత్రం గుడి కాకుండా ఇంకొక గుడి కట్టించిన సందర్భం ఒకటంటే ఒకటి ఉందా? ఇంత ప్రసిద్ధి కాల్చిన ప్రపంచవ్యాప్తంగా ఈ గుడిలో పోటీ గుడి పెట్టించాలని ఆలోచన దుర్మార్గమైన ఆలోచించింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జవహర్ రెడ్డి పనిచేసినాడు. 2. మూడోది, ప్రతి ప్రసాదానికి ఒక దిట్టం ఉంటుంది. ఆ దిట్టం కూడా, దిట్టం అనేది ఈ రోజు ఎవరో వచ్చి నిర్ణయించింది కాదు, దిట్టం ఎప్పుడు పూర్వకాలం నుంచి వచ్చిన దిట్టం. అంటే ప్రతి ప్రసాదానికి ఒక దిట్టం, ఆ దిట్టం ప్రకారం ఇంగ్రీడియంట్స్ ఇస్తారు. అన్నప్రసాదాలు స్వామి నైవేద్యాలు కూడా దిట్టం ప్రకారం చెప్పాలంటే ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఆ ప్రసాదం తయారు చేయాలి. ఆ ప్రసాదాల్లో కూడా ఏం చేశారంటే సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన కొన్ని తీసుకొచ్చి, నీకేదో రోగం ఉంటే షుగర్ నీ ఇంట్లో జబ్బులు చూసుకోవాలి, కానీ సేంద్రియ పదార్థం రుచి పచ్చి లేని పొంగళ్ళు ఇవన్నీ అన్నప్రసాదాలు కూడా తయారు చేసి భక్తుల పైన రుద్దితే నాకు సాక్షాత్తు 4 సార్లు వామిటింగ్ అయింది. నాకు ఇన్ని ఏళ్ల నుంచి పుట్టినప్పటి నుంచే కొండకు వెళ్తూనే ఉన్నాను, ప్రతి గురువారం కొండకు నడిచి వెళ్ళేవాడిని. అలాంటిది నాకైంది రుచి పచ్చలేని ఆహార పదార్థాలు. అంటే ఇది ఒక రకమైన కుట్రలో భాగంగా ఎందుకు వచ్చిందో, మరి అధికారులకు ఎందుకు వచ్చిందో, ఆ నాయకుడికి ఎందుకు పాడుబుద్ధి కలిగిందో నాకైతే అర్థం కావటం లేదు. ఈ 3. ఇక ముఖ్యమైనది విషయం, గత 5 ఏళ్లలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి ప్రసాదం ఇప్పుడే కాదు గతం నుంచి చెప్తూనే ఉన్నారు, నెయ్యి నాణ్యత లోపించింది, లడ్డు నాణ్యత లోపించింది, సువాసన లేదు. మొదట్లో ఎంత సుగంధంగా ఉండేది లడ్డు, తీసుకెళ్తే 10 రోజులు మేము ఇంట్లో పెట్టుకునేవాళ్ళం, 15 రోజులు ఇంట్లో పెట్టి ఉండేవాళ్ళం, అందరికి పంచి ఇచ్చేవాళ్ళం. ఇవాళ లడ్డు తీసుకుంటే పొడైపోతుంది, అసలు వాసన లేదు. ఇవన్నీ రకరకాలుగా మారుతాండి. ఏ పొద్దు కూడా పట్టించుకునే నాదుడే లేడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కొండకు వచ్చిన తర్వాత ప్రక్షాళన తీసుకొస్తానని చెప్పి మొట్టమొదటిగా చెప్పిన తర్వాత లడ్డు నానిపోయింది. నేను ఈవోని కలిసి వచ్చాను. ఒక గంట సేపు మీతో మాట్లాడాలండి, నెయ్యిని ఫస్ట్ మనం మార్చాలి, నెయ్యి విషయంలో తీసుకురావాలని చెప్పంటే ఆయన అన్ని నోట్ చేసుకున్నాడు. కానీ అవి కూడా పూర్తిగా అమలు చేయలేదనుకోండి, ఆయనకు చెప్పొచ్చాను, జేవీ కూడా చెప్పొచ్చాను. అయితే ఈ నాణ్యత లోపించింది అని చెప్తూనే ఉన్నాం కదా, ప్రక్షాళన జరిగింది కదా, ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుంది, నెయ్యి విషయంలోనే లోపం జరుగుతుంది, నెయ్యి విషయంలో గోల్మాల్ జరుగుతుంది అని చెప్తే పట్టించుకోకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తే, నెయ్యిలో జంతువులతో కూడుకున్న కొవ్వు పదార్థాలతో కూడుకున్న నెయ్యిని వాడారు, నూనె బటరాయిలు వాడారు అని చెప్పిన తర్వాత బగ్గుమని లేచారు వైఎస్ఆర్సీపీ పూర్వ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు. మార్నింగ్ నేను మాట్లాడితే చెప్పాను, డీటెయిల్గా చెప్పాను, మీరు చూసే ఉంటారు. అవును అయ్యా, ఈ దేవస్థానానికి లడ్డు తయారు చేయడానికి కావాల్సింది ఆవు నెయ్యి.